అందరికీ నమస్కారం. నేను మీ నుగాల రచిత. వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఉల్లి వడలు అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని 4 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇదంతా కలిసే విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలండి. అన్నీ కలిసే విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా ఉండాలి. 2 చెంచాల శనగపిండి అయితే వేసుకోవాలి. దీనికి ఎక్కువ మరీ పట్టదండి, 2 స్పూన్లు సరిపోతుంది. 2 స్పూన్ల బియ్యం పిండి అయితే వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా అనేది వస్తుందండి. సగం చెంచా సాల్ట్ వేసుకోవాలి. పావు చెంచా జీలకర్ర. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత సగం చెంచా కారం అయితే వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకూడదు, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇది సరిపోతుంది. అంతా ఒకసారి కలుపుకుందామండి. వాటర్ అవసరం లేదు. అవసరమైతే మాత్రం కొంచెం కొంచెం చల్లుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కలిసిపోతుంది. చూస్తున్నారు కదా, అంతా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పిండిని అయితే కొంచెం కొంచెం బాల్స్లా చుట్టేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే చేసి వేసుకోవాలండి. ఆయిల్లో ఎంత అయితే పడుతుందో పిండి అంతే వేసుకోవాలి. ఆయిల్లో సరిపోయే వరకే పిండిని అయితే వేసుకోవాలి. అంతా బాగా కాలే వరకు అయితే టర్న్ చేస్తూ ఉండాలండి. ఇవి మంచిగా కాలుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. అలా చూసుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాల్చుతూ ఉండాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే కాలాలి. చూస్తున్నారు కదా, దీన్ని అయితే ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.